రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో గుజరాత్ ఫీల్డర్లు చేసిన మిస్టేక్స్ ఆ జట్టు ఓటమికి కారణమయ్యాయి. ఫీల్డింగ్ మిస్టేక్స్ తో పరుగులు ఇవ్వడమే కాకుండా రన్అట్లు కూడా మిస్ చేశారు. దాంతో పాటు అత్యంత విలువైన రజత్ పాటిదార్ ఇచ్చిన క్యాచ్ ను వదిలేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు. అన్ని అనుకూలంగా ఉన్నాయి అనుకునే సమయంలో ప్లేయర్లు చేతులెత్తేశారు. టాస్ కూడా గుజరాత్ కి అనుకూలంగా రావడంతో ధర్మశాలలో టఫ్ ఫైట్ జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ గుజరాత్ టైటాన్స్ చెత్త ఫీల్డింగ్ కారణంగా తొలి క్వాలిఫైర్ లో మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా రజత్ పాటిదార్ క్యాచ్ డ్రాప్ మ్యాచ్ సినారియోను మొత్తం మార్చేసింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ మొత్తం 3 క్యాచ్లు వదిలేశారు. ముఖ్యంగా అత్యంత కాస్ట్లీ ఫీల్డింగ్ మిస్టేక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ క్యాచ్ వదిలేయడం. 14వ ఓవర్లో ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ లో రజత్ పాటిదార్ గాల్లోకి బంతిని లేపాడు. అది నేరుగా కైసవ్ రబడా చేతుల్లోకి వెళ్ళింది. ఇక పాటిదార్ అవుట్ అయ్యాడని అందరూ అనుకున్నారు. తీరా చేతుల్లో పడిన క్యాచ్ ని రబడా వదిలేశాడు. ఆ క్యాచ్ వదిలేయడం ఎంత ప్రమాదకరమో మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత గానీ తెలియలేదు. క్యాచ్ వదిలేసిన సమయానికి రజత్ పాటిదార్ 13 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఆ సమయంలో ఆర్సీబీ 14 ఓవర్లలో 140 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ ఇచ్చిన క్యాచ్ ఎప్పుడైతే వదిలేశారో ఆఖరి 6 ఓవర్లలో ఏకంగా 114 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. మొత్తంగా రజత్ పాటిదార్ 33 బంతుల్లో 93 పరుగులు చేసి జట్టును 250 పరుగులకు దాటించాడు. ఇక ఆ తర్వాత 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఆరంభం నుంచే వికెట్లను కోల్పోయింది. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడి వరుస వికెట్లను సమర్పించుకొని కేవలం 162 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ రెండో క్వాలిఫైర్ లో తలపడే అవకాశం ఉంది గుజరాత్ టైటాన్స్. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించాడు శుభమన్ గిల్. పేలో ఫీల్డింగ్ కారణంగానే తాము గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయామని, లేకుంటే తమ ముందు అంత టార్గెట్ ఉండేది కాదంటూ శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు. అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ లో తొలి 12 నుంచి 13 ఓవర్ల పాటు ఆధిపత్యం ప్రదర్శించామని, అయితే క్యాచ్ ను వదిలేయడంతో భారీ మూల్యం చెల్లించుకున్నామని అన్నాడు. 12 నుంచి 13 ఓవర్ల వరకు బాగానే ఆడాం. ఆ సమయంలో రజత్ పాటిదార్ ఇచ్చిన క్యాచ్ ని రబడా వదిలేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా అందనంత దూరంలోకి వెళ్లిపోయింది. తన ఇన్నింగ్స్ తమ ముందు కొండంత టార్గెట్ గా మిగిల్చింది. అంతేకాదు ఈ మ్యాచ్ లో 3 క్యాచ్లు కీలక రన్అట్లు కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం పడిందని శుభమన్ గిల్ అన్నాడు. ఇక బ్యాటింగ్ లో కూడా సరైన ఆరంభం దక్కలేదు. ముఖ్యంగా పవర్ ప్లే లో పరుగులు రాబడితే ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించొచ్చని, అవుట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉంది. ముఖ్యంగా సాయి సుదర్శన్ హిట్ వికెట్ అవ్వడం చాలా దురదృష్టకరం అని, ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయని, ఏది ఏమైనా ఫీల్డింగ్ వైఫల్యం ఓటమికి దారి తీసిందని శుభమన్ గిల్ అన్నాడు.